చివరి వర్తమానంలోనికి మనం వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సహాయం మిత్వే. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఆత్మ అభిషేకంతో నీ వాక్యము సరిగ్గా మేము సరైన విధానంలో సరైన రీతిలో అర్థం చేసుకునేలాగా సహాయం చేయండి. నీ ఉద్దేశములు నీ సంఘము ఎడల, కుటుంబంలో, వ్యక్తిగత జీవితంలో ఎడల నెరవేర్చబడినట్లుగా మీరాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచుండి. మా ప్రతి విధమైన అవసరతలు మీ వాక్యపు వెలుగులో తీర్చబడులాగున మమ్మల్ని దర్శించి సహాయం చేయమని, రక్షణ లేని వారు రక్షణ పొందుటకు, రక్షణ పొంది ఉన్నవారు పరిశుద్ధతలో ఎదుగుతూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించట్లో అభివృద్ధి పొందుతూ నీరాకడ కొరకు సిద్ధపడలాగున సహాయం చేయమని, మా అవసరతలన్నింటినీ కూడా, మా మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అక్కర్లన్నీ కూడా నీ వాక్యపు వెలుగులో నుండి తీర్చి మీరే మహిమ పొందమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదువుకున్న వాక్య భాగము ఇక్కడ పేతురు విడిపింపబడిన అసాధారణమైన సంఘటన. పేతురు ఏ విధంగా విడిపింపబడ్డాడో దానికి సంబంధించిన అసాధారణమైన సంఘటన. అన్యాచురల్ అంటారు, లేదంటే సూపర్ న్యాచురల్ అంటారు, అసాధారణం, ఎక్స్ట్రాఆర్డినరీ అంటారు. అంటే మానవుని యొక్క చేతిలో లేని పరిస్థితులు, మానవుడు చేయలేనిది దేవుడు పేతురు యొక్క జీవితంలో ఏ విధంగా చేశాడో ఇక్కడ వ్రాయబడి ఉన్నది. అయితే సంఘము విషయమై లోక సంబంధమైన అధికారులు, రాజులు వాళ్ళు కలిగి ఉన్న దృక్పథం ఏమిటి అంటే, సంఘాన్ని ఏ విధంగా హింసించి, ఏ విధంగా సంఘాన్ని బాధపెట్టి లోకంలో ప్రజల యొక్క మెప్పు పొందుకోవాలి, వారి యొక్క మన్ననలు పొందుకోవాలి అనే కోణంలో ఈ రాజు ఆలోచిస్తున్నాడు. రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని, సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టడం, బలాత్కారంగా పట్టుకోవటం. ఎందుకు ఇదంతా అంటే, ఇప్పటి పరిస్థితులకి అప్పటి పరిస్థితులకి పోలికను మనము చూస్తే అప్పటికీ ఇప్పటికీ ఒకేలాగా ఉంది. ఈ లోక సంబంధమైన రాజులు, అధికారులు ఎవరైతే ఉంటున్నారో వారి యొక్క దృక్పథం ఏమిటి అంటే, వాళ్ళకు కావాల్సింది ప్రజల యొక్క మద్దతు వాళ్ళకు కావాల్సింది, లోకంలో ఉన్న రాజులకి, అధికారులకి. కాబట్టి లోకంలో ఉన్న రాజులు, అధికారులు వీళ్ళు ప్రజల యొక్క మద్దతు పొందుకోవటం కోసం ప్రజలకు ఇష్టమైన కార్యము ఏమిటి అని వాళ్ళు సర్వే చేపిస్తారు. అప్పుడు వాళ్ళకు తెలిసే విషయం ఏంటంటే, ప్రజలు ఈ కార్యం అయితే ఇష్టపడతారు అని వాళ్ళకు తెలుస్తుంది. అందరి చేత, అన్ని వర్గాల చేత, ప్రపంచమంతటా అన్ని ప్రాంతాలలో అందరి మధ్య తిరస్కారానికి గురవుతున్నది ఎవరు అంటే క్రైస్తవులు, దేవుని సంఘం. కాబట్టి ప్రతి ఒక్కరూ వీళ్ళపైన గొంతు దాకా వీళ్ళు ద్వేషం పెట్టుకొని ఉన్నారు. ప్రజలకు ఈ దేవుని సంఘం అంటే నచ్చదు, దేవుని ప్రజలంటే లోకానికి నచ్చదు. ఎందుకంటే లోకం యొక్క దారి వేరు, దేవుని పిల్లల యొక్క సంఘం యొక్క దారి వేరు. వేరు దారులు. ఈ వేరు దారుల యొక్క ఇది మైండ్ ఒకేలాగా ఉండదు, కలవదు, పూర్తి వ్యతిరేకం. అందుకు లోకం ఏం చేస్తుందంటే, ఎప్పుడు దేవుణ్ణి, దేవుని పిల్లల్ని, దేవుని సంఘాన్ని ద్వేషిస్తూ ఉంటుంది. వారి పనే అది. అప్పుడు అదే జరిగింది. క్రీస్తు శకము సంఘము ఉద్భవించినప్పుడు యేసు ప్రభు సమయంలో అదే జరిగింది, జరుగుతూ వచ్చింది.
ప్రపంచ చరిత్రను గినక మనము గమనిస్తే ఇప్పుడున్న అమెరికా కానీ, ఇప్పుడున్న బ్రిటన్ కానీ, ఇంగ్లాండు, ఇంకా మిగతా దేశాలు, వాటి యొక్క చరిత్రలు చూస్తే ఒకసారి వారు దేవుని పిల్లల్ని, దేవుని సంఘాన్ని ఏ విధంగా హింసించారో చరిత్రలో రాసి ఉంటుంది. ఇప్పుడేదో అంటుంటాం క్రైస్తవ దేశాలు ఈ క్రైస్తవ దేశాలు వాళ్ళు నిజంగా క్రైస్తవ దేశాలు ఏం కాదు, వాళ్ళు ప్రకటించుకున్నారు అంతే. క్రైస్తవ దేశాలంటే ఆ క్రైస్తవ దేశాల్లో ఉండే వాళ్ళందరూ యేసు ప్రభు యొక్క అనుచరులని కాదు అక్కడ అర్థం. తప్పుగా అర్థం చేసుకోమాకండి. చాలామంది లోకంలో ఇదే ప్రశ్న అడుగుతుంటారు, మీ క్రైస్తవ దేశాలే కదా, వాళ్ళు ఎందుకు చేశారు, ఆయన ఎందుకు చేసిండు. ప్రతిదీ వచ్చి యేసు ప్రభు యొక్క సంఘానికి ముడిపెట్టి మాట్లాడుతూ ఉంటుంటారు. ఫస్ట్ మన బుద్ధి మార్చుకోవాలి, మన అండర్స్టాండింగ్ మార్చుకోవాలి. క్రైస్తవ దేశాలు అని వాళ్ళు పేర్లు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు ఏం క్రైస్తవులు కాదు, యేసు ప్రభు యొక్క ఫాలోవర్స్ ఏం కాదు వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క సంఘాన్ని హింసించిన చరిత్ర ఉంది, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా జరుగుతూనే ఉంది మొత్తం. అందుకే ఈ హేరోదు గురించి ఇక్కడ వ్రాయబడిన విషయాలు ఏంటంటే, అతడు సంఘాన్ని బలాత్కారంగా, సంఘంలో ఉన్న కొంతమందిని బలాత్కారంగా పట్టుకొని వాళ్ళను బాధ పెడతాడు, హింసిస్తాడు. ఎందుకు కారణం ఏంటంటే, ఈ రాజకీయ నాయకులుగా, ఈ రాజులుగా ఉన్నవాళ్ళు ప్రజల యొక్క మెప్పు పొందుకోవటం కోసం ప్రజలకు ఇష్టమైన కార్యం ఏదో తెలుసుకొని ఆ ప్రజలకు ఇష్టమైన కార్యాలు వీళ్ళు చేస్తారు. ఆ దినాల్లో యూదులు క్రైస్తవులు అంటే వాళ్ళకు చాలా అసహ్యం, ద్వేషము, పగ. అందుకే క్రైస్తవుల్ని వాళ్ళు ఒక్కొక్కళ్ళ పట్టుకొని చంపుతున్నారు యూదులు. కాబట్టి ఈ యూదుల మీద హేరోదు రాజుగా ఉన్నాడు. ఇప్పుడు హేరోదు అక్కడ రాజుగా కొనసాగాలి అంటే యూదుల యొక్క మద్దతు అతనికి ఉండాలి. యూదుల మద్దతు అతనికి ఉండాలంటే యూదులకు నచ్చిన పని ఇతను చేయాలి, లేదంటే ఇతని రాజు పదవి ఊడుతుంది. ఎందుకంటే పైన రోమన్ గవర్నమెంట్ ఉంది, రోమా చక్రవర్తి ఉంటాడు. రోమా చక్రవర్తి చేతి క్రింద వీళ్ళు ఆయా ప్రాంతాలకు రాజులుగా ఉంటుంటారు వీళ్ళు. కాబట్టి రోమా చక్రవర్తికి ఫీడ్బ్యాక్ ఏమైనా ఇతని గురించి నెగిటివ్గా వెళ్ళిందంటే ఇతను రాజు అనే పదవి ఊడుతుంది. కాబట్టి వీళ్ళు ప్రజలను ముందు మెప్పించుకుంటారు, ప్రజలకు ఇష్టమైన కార్యాలు ఏంటో తెలుసుకుంటారు, ఆ ప్రజలకు ఇష్టమైన కార్యాలు వీళ్ళు చేయటానికి పూనుకుంటారు. కాబట్టి క్రైస్తవులుగా అక్కడ హింస పొందుతున్నారు, దేవుని సంఘం హింసించబడుతుంది యూదుల చేత. కాబట్టి యూదులకు క్రైస్తవుల్ని హింసించటం అనేది ఇష్టమైన కార్యం. కాబట్టి హేరోదు ఆ విషయాన్ని తెలుసుకొని సంఘాన్ని, క్రైస్తవుల్ని హింసించటం, బాధ పెట్టడం, ఇంకా పీక్ లెవెల్కి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంటే చంపటం. క్రైస్తవుల్ని హింసించటం, సంఘాన్ని హింసించటం, వాళ్ళని బాధ పెట్టడం, బలాత్కారంగా పట్టుకోవటం, బంధించటం, ఒక్కొక్కళ్ళు బయటికి తీసుకొచ్చి ప్రజలందరి ముందు వాళ్ళని చంపటం. ఇది హేరోదు ఉద్దేశించిన కార్యం. దాంట్లో భాగంగా అతను మొదట యాకోబును పట్టుకొని చంపించాడు. ఈ యాకోబు ఎవరంటే యోహాను సువార్త రాసిన యోహాను యొక్క సహోదరుడితను. యోహాను యాకోబులు అంటుంటారు. యోహాను యొక్క అన్న ఇతను యాకోబు. ఈ యాకోబును పట్టుకుని ఆ హేరోదు చంపించేశాడు. ఆ కార్యము చూసి యూదులు హేరోదును చాలా మెచ్చుకున్నారు. అలా మెచ్చుకునేసరికి హేరోదుకు ఇంకా బలం వచ్చేసింది. అవును, ఇలాంటి కార్యాలు క్రైస్తవులను హింసించడం, చంపటం నేను చేస్తునేసరికి ఈ యూదులు నన్ను ఎంతో మెచ్చుకుంటున్నారు. నేను వాళ్ళలో బలపడి వాళ్ళ మీద అనేక సంవత్సరాలుగా నేను రాజుగా కొనసాగాలంటే ఆ యూదులకు నచ్చిన కార్యాలు ఇంకా నేను చేస్తూ ఉండాలి అని ప్రోత్సహించబడి, పురికొల్పబడి పేతురును కూడా పట్టుకుంటాడు. పేతురును కూడా పట్టుకొని చంపుదామంటే ఆ టైము అది పస్కా పండుగ దినం, యూదుల పస్కా పండుగ దినాలు నడుస్తుంది. ఆ టైంలో ఏదన్నా చేయరాని కార్యాలు చేస్తే అది మైల పడింది, ఆ యొక్క అపవిత్రము అని వాళ్ళు భావిస్తారు యూదులు. అందుకే అప్పుడు చేయకుండా ఈ పేతురును పట్టుకొని చెరసాలలో బంధించాడు. ఏంటి ఉద్దేశం అంటే, ఈ పండుగ అయిపోయిన తర్వాత, యూదుల పండుగ పస్కా పండుగ అయిపోయిన తర్వాత పేతురును పట్టుకొని ప్రజల మధ్యకు తీసుకొచ్చి ప్రజా కోర్టులో అతన్ని నిలబెట్టి
ప్రజల మద్దతు చేత పేతురుని చంపాలి. ఇది హేరోదు యొక్క ఉద్దేశము, ప్రణాళిక. చాలా తెలివిగా చేస్తారు వీళ్ళు ఏం చేసిన. అలాగే అంతకుముందు పిలాతు యేసు ప్రభు విషయంలో కూడా అదే చేశాడు. తన చేతికి ఏం అంటకుండా తీసుకొచ్చి ప్రజల ముందు నుంచోబెట్టాడు, విచారించాడు. యేసు ప్రభులో ఏ దోషం కనిపించలేదు. ఇన్ని ఎలాగైనా సరే విడిచిపెడదామని చెప్పి పిలాతు భావించి యేసు ప్రభువును విడుదల చేయటానికి ప్రజల మధ్య ఆయన ప్రకటన చేశాడు. ఇతనిలో ఏ దోషం కనపడలేదు కాబట్టి ఇతన్ని విడిచిపెడతాను అని అనేసరికి ప్రజలందరూ, యూదులు కేకలేశారు, వద్దు వద్దు వద్దు, అతన్ని విడిచిపెట్టద్దు, యేసు ప్రభువుని విడిచిపెట్టద్దు, యేసు ప్రభువును సిలువేయ్. బరబ్బా ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, దొంగ, బందిపోటు దొంగ. బరబ్బాను మాకు విడుదల చేయి, యేసు ప్రభువును సిలువేయ్. ఎట్టని చూడండి లోకం. దొంగలు కావాలి, దోచుకునేవాళ్ళు కావాలి, బందిపోటు దొంగలు కావాలి మాకు, నీతిమంతుడు మాత్రం సిలువ వేయబడాలి. ఇది లోకము, ఇది లోకము యొక్క ఆత్మ. ఈ లోకము యొక్క ఆత్మను అనుసరించి ఈ రాజులు నడుచుకుంటుంటారు. లోకపు ఆత్మ మనిషిలో పనిచేస్తూ ఉంటుంటుంది కాబట్టి వాళ్ళు ఆ విధంగా ప్రేరేపింపబడి అలాంటి వారిని ఎన్నుకుంటూ ఉంటుంటారు. పేతురును కూడా ఈ హేరోదు అలాగే చేయాలని పట్టి బంధించి చెరసాల్లో 4 చతుష్టయముల సైన్యముతో, అనగా 16 మంది సైనికులను పెట్టి పేతురును చెరసాలలో బంధించాడు. మొదటి డోర్ లాకు, రెండవ డోరు లాకు, ఆ తర్వాత లోపల లాకప్లో పెట్టి సైనికుల మధ్య అతన్ని బంధించి ఉంచాడు. భద్రంగా కావలిలో కస్టడీలో పెట్టాడు. పస్కా పండుగ దినాలు అయిపోయిన తర్వాత అతన్ని ప్రజల మధ్యకు తీసుకొద్దామని చెప్పి ప్రజల ఎదుగుడు తీసుకొచ్చి ప్రజల ద్వారా, ప్రజల యొక్క మద్దతుతో అతన్ని చంపాలని, తద్వారా హేరోదు యూదుల మధ్య గొప్పవాడు అనిపించుకోవాలని, తద్వారా ప్రమోషన్ పొందాలని అనుకున్నాడు హేరోదు. రాజు దలుచుకుంటే దెబ్బలకు కొదువా అనే సామెతలాగా ఉంది. ఇప్పుడు రాజుకు వ్యతిరేకంగా ఎవరు పోరాడగలరు? ఎవరేం పోరాడలేరు. కానీ 5వ వచనం చూడండి ఒకసారి. సంఘమైతే అతని కొరకు అత్యాశతో దేవునికి ప్రార్థన చేయించుండెను. చెప్తారంటారు కదా, ఎవడికి చెప్పుకుంటావు చెప్పుకోపో, డైలాగులు వదులుతుంటారు కదా లోకంలో. నా చేతిలో నుండి నిన్ను ఎవడు ఇడిపిస్తాడో చూద్దాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకోపో. ఇది లోకపు డైలాగ్. అక్కడ హేరోదు కూడా అట్లానే వ్యవహరిస్తున్నాడు. ఇప్పుడు మనోళ్ళు సంఘము ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెప్పుకుంటున్నారు. ఎవరికి ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? పేతురు చెరసాలలో ఉంచబడిను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను. నువ్వు ఎవరికి చెప్పుకుంటున్నావు? నేను ఎవరికి చెప్పుకుంటున్నావు? అసాధారణమైన పరిస్థితులు ఇవి, మన చేతుల్లో లేనిది. ఎవరికి చెప్పుకోవాలండి? దేవునికే చెప్పుకోవాలి. ఎవరు చేయలేరు ఆ పని. ఎందుకంటే రాజు ఆల్రెడీ తన మనసులో ఆయన నిర్ణయించుకొని ఉన్నాడు, ఉద్దేశించి ఉన్నాడు. తన ఉద్దేశం ఏంటి? పేతురుని చంపాలి. ఆ ఉద్దేశంతో అతను బంధించి అట్ట పెట్టించి ఉంచాడు. దేవుడు సంఘం యొక్క ప్రార్థన విన్నాడు. ఎందుకంటే ప్రజలు అనుకుంటారు, వీళ్ళ జీవిత నెత్తి మీద బొట్టు ఉండదు, వీళ్ళకేం సొమ్ములు ఉండవు, ఇంకా అది ఉండదు ఇది ఉండదు, వీళ్ళ డ్రెస్సు చూస్తే సాధారణంగా ఉంటారు, తళుకు బెళుకుల్లాగా ఉండరీళ్ళు. అది లోకము క్రైస్తవుల్ని చూసే తీరు. అందుకు క్రైస్తవులు అంటే వాళ్ళకి లెక్క ఉండదు. వీళ్ళేంటి ఆఫ్టర్ ఆల్ అన్నట్టు చూస్తారు. ఎవరికి చెప్పుకోవాలి మనం? పోయి ఎవరి దగ్గర పోయి ఆడవాలి? పౌరుషం తెచ్చుకోవాలా? చూసావా, లోకం అంటే నాకు వాల్యూ ఇవ్వట్లేదు, లోకంలో ప్రజలు నాకు వాల్యూ ఇవ్వట్లేదు అని వాళ్ళను బట్టి మనం పురికొల్పబడి, వాళ్ళను బట్టి రోషానికి దిగి అన్ని పెట్టుకోవాలనా? అన్ని తగిలించుకోవాలనా? చూపించుకోవాలనా? వస్తాడు, తెల్లారే వస్తాడు వాడు, వేరేవాడు సంచి పట్టుకుని వస్తాడు, మొత్తం ఉడుచుకొని పోతాడు. మనం లోకానికి ఎంత ఉందని చూపిస్తామో వాడు చూస్తాడు, మంచి కన్నేస్తాడు. ఒకరోజు కన్న వేసుకొని అన్నీ వేసుకొని పోతున్నాడు. చెవులుకున్నాయి కూడా, అవి కూడా రాకపోతే చెవులు కూడా కోసుకొని పోతాడు. చేతులకున్నాయి రావట్లేదు, ఏళ్ళకున్నాయి రావట్లేదు అంటే ఆ ఏళ్ళు అంతటితో నరుక్కొని పోతున్నాడు.
ఇది లోకపు ఆత్మ. లోకాన్ని చూసి మనం పౌరుషానికి పోవాల్సిన అవసరం లేదు. ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెప్పుకోవాలి. సంఘము దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఇది లోకానికి చూడటానికి నవ్వులాట్లాగా ఉండొచ్చు, కానీ సంఘం అంటే ఏంటో దేవునికి తెలుసు. సంఘములో ఉన్న విశ్వాసులు వాళ్ళ యొక్క విశ్వాసం ఏంటో వాళ్ళకి తెలుసు, దేవునికి తెలుసు. అందుకే ఎవరికి చెప్పుకోవాలో వాళ్ళకే చెప్పుకుంటున్నారు. దేవునికి ప్రార్థన చేయుచున్నారు. జరిగిన విషయం ఏంటంటే అప్పుడు 7వ వచనం చదవండి. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిల్చెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. చాలు చాలు. ఎవరు దిగారండి? ఎవరికి చెప్పుకుంటారు కదా లోకం. చెప్పుకోవాల్సిన వాళ్ళకే చెప్పుకున్నారు సంఘం. ఎవరికి? భూమిని ఆకాశమును సమస్త జీవులు మనుషులు అందరినీ సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు. లోకంలో సామెత వదులుతారు కదా, నీ అయ్యకు ఎవరికి చెప్పుకోవాలో చెప్పుకో, నీ అయ్యకు పోయి చెప్పుకుంటారు కదా. మన పెద్ద అయ్య ఉన్నాడు పైన, ఆ పెద్ద అయ్యకే చెప్పారు మొత్తం తీసుకొని. పరలోకపు తండ్రికి ఎక్కడ చెప్పాలో అక్కడే చెప్పారు. అక్కడి నుంచి ఎవరు దిగారు? దూత దిగాడు. అందుకే సంఘము యొక్క ప్రార్థన, సంఘము ద్వారా విశ్వాసులు చేసే ప్రార్థన, ఏముందిలే సంఘ ప్రార్థనకు నేను పోకపోతే ఏమైందిలే, సంఘ ప్రార్థనలో నేను అటెండ్ అవ్వకపోతే హాజరించుకోకపోతే ఏమైందిలే, ఏమవ్వదు. దేవుని కార్యాలు చూడవు, అంతే. దేవుని కార్యాలు రుచి చూడవు. దేవుని యొక్క సంఘం అంటే ఏంటో, సంఘము యొక్క బలం ఏంటో అది చూడవు, అంతే. సంఘము, సంఘ ప్రార్థన ఇవి ఉన్నప్పుడు సంఘము ద్వారా జరిగించే కార్యాలేంటో దేవుని ద్వారా వాటిని నువ్వు చూస్తావు. అవి ఎలా ఉంటాయంటే, ఈ భూ సంబంధమైన రాజుల్ని, ఈ లోక అధికారుల్ని, ఈ లోకాన్ని దేవుడు తలకిందులు పెడతాడు, ఏలాడదీస్తాడు. దేవుడు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైకి పెట్టి దేవుడు ఏలాడదీస్తాడు లోకాన్ని. అప్పుడు లోకము సంఘాన్ని చూసి భయపడుతుంది. వామ్మో, ఏళ్ళతో పెట్టుకోకూడదు బాబాయ్ అంటారు వాళ్ళే. అంటారు మనమేమనో వాళ్ళని, వాళ్ళే మనల్ని చూసి వీళ్ళతో పెట్టుకోకూడదు అంటారు వాళ్ళే. ఇంత ఎందుకంటే సంఘానికి శిరస్సు ఎవరంటే మన యేసు ప్రభు వారు. మన యేసు ప్రభు ఎవరు అంటే దేవుడు. ఏ దేవుడు అంటే మహాదేవుడు, సృష్టికర్త. ఈ విషయం తెలియదు వాళ్ళకి. వాళ్ళేదో అనుకుంటారు, వీళ్ళేదో సాధారణ బట్టలు వేసుకొని ఏదో మామూలుగా ఉండి ప్రార్థన చేసుకుంటున్నారులే, వీళ్ళు చెముకులు తడుకు బెడుకోళ్ళు కాదులే, వీళ్ళంతా క్యాష్ పార్టీ వాళ్ళు కాదులే, ఏదో మాసిపోయిన బట్టలు, ఏదో పేదోళ్ళు అని లోకం చూసి అనుకుంటుంది. కానీ వీళ్ళ దేవుడు ఎవరో, వీళ్ళ తండ్రి ఎవరో లోకానికి తెలీదు. సంఘానికి తెలుసు, సంఘ విశ్వాసాలకు తెలుసు. కాబట్టి చేయాల్సిన పని వాళ్ళు చేస్తున్నారు, చక్కగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు తన దూతను దింపాడు. తన దూతను దింపి ఏం చేశాడు? అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించింది. చూసారా? ఎలక్ట్రిక్ లైట్లు లేవు, వైర్లు లేవు, ఏ ఫోకస్ లైట్లు లేవు. దేవుడు తన దూతను దింపాడు. తన దూత ద్వారా వెలుగు వచ్చింది, అక్కడ వెలుగు ప్రకాశించింది. తర్వాత జరిగింది ఏంటి? అక్కడ దూత పేతురు ప్రక్కను తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. ఏ వెల్డింగ్ మిషన్తో వెల్డింగ్ కట్టర్ తీసుకొచ్చి కటింగ్ చేశారా? గ్యాస్ కట్టర్తో కానీ వెల్డింగ్ రాడ్తో కట్ చేశారా? ఏముంది అక్కడ? ప్రభు దూత వెల్డింగ్ తీసుకుని వచ్చిండా? వెల్డింగ్ రాడ్ వెల్డింగ్ మిషన్ తీసుకుని వచ్చిండా? లేదు. దూత వచ్చిండు, పేతురు లే తట్టాడు, అంతే. చేతులకు ఉన్న సంకెళ్ళు ఊడి కింద పడిపోయాడు. దేవుని యొక్క కార్యములు అసాధారణమైనవిగా ఉంటాయి. మనం ఏ సంకెళ్ళ చేత బంధింపబడి ఉన్నామో అది మన వ్యక్తిగతంగా మనకే తెలుసు. ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో వ్యక్తిగతంగా మనకే తెలుసు. మన మానసిక పరిస్థితి అవ్వచ్చు, మానసిక సమస్య అవ్వచ్చు, మన భౌతిక సంబంధమైన అవసరతలై ఉండొచ్చు,
మన ఆత్మీయ స్థితి ఏదైనా ఉండొచ్చు. అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు, మన చదువు, మన బిజినెస్, మన ఉద్యోగము, మన ఇంటి పనులు, పొలం పనులు, ఏదైనా ఉండొచ్చు. మనం చేసుకునే కూలి పని ఏదైనా ఉండొచ్చు. సమస్య మన తీరట్ల ఎన్ని పనులు చేసినా కూడా ఎవరికి చెప్పుకోవాలి? దేవుడు తీర్చగలడు దాన్ని. దేవుడు మన యొక్క వనరులు పెంపొందించగలడు. మనం ఉన్న స్థితిలో నుండి మనల్ని బయటికి తీసుకురాగలడు. ఏ సంకెళ్ల చేత మనం బంధింపబడి ఉన్నామో వాటి నుంచి మనల్ని విడిపింప సమర్థుడు దేవుడు. వాళ్ళ మీద వీళ్ళ మీద మనము కేకలు వేసుకుంటే ఉపయోగం లేదు. గవర్నమెంట్ మీద ఉద్యోగాలు ఇట్లేదు, నాకు ఏ ఉద్యోగం ఇట్లేదు, నాకు ఏమి ఇట్లేదు, ఎవరి మీద మనం కేకలు వేయాల్సిన అవసరం లేదు. మనం మొర్రబెట్టాల్సింది, మనం ఏడవలసింది, చేతులెత్తి మనం ప్రార్థించాల్సింది మన పరలోకపు తండ్రికి సంఘంగా చేరి. ఏ సంకెళ్లలో మనం బంధింపబడి ఉన్నామో ఆ సంకెళ్ళు ఊడిపోతాయి అంతే. ఎలా ఊడిపోతాయంటే నీకు తెలీదు, నాకు తెలీదు. పేతురుకు చెప్పాడు ఆ దేవుడు, పేతురా ఇదంతా ఉత్తుత్తిలే, హేరోదు వస్తాడు, నిన్ను బంధిస్తాడు, జరసాల్లో పెడతాడు, నేను దూతను పంపిస్తా, ఏం కాదు, ధైర్యంగా ఉండు అని ముందే ఏమన్నా బ్లూ ప్రింట్ పేతురుకి మొత్తం ప్లాన్ గీసి ఇచ్చాడా దేవుడు? చిన్నపిల్లల ఆటలు ఇదంతా దొంగ పోలీస్ ఆట ఆడుకుంటున్నావులే అని అన్నాడా దేవుడు పేతురుతో? అందుకు పేతురు ధైర్యంగా చెరసాల్లోకి వెళ్ళాడా? లేదు. దేవుడు తను చేయబోయేది తన పిల్లలకి ముందే ఏది చూపించలా. నా సాక్షిగా నువ్వు జీవించు అన్నాడు అంతే. నా సాక్షిగా జీవిస్తే నేను నిన్ను ఎట్టిడిపిస్తా, ఎలాంటి పనులు నీకు చేసి పెడతా, అవి కూడా ఆయన వాగ్దానం చేయలే. నా సాక్షిగా జీవించు అన్నాడు అంతే. వీళ్ళు నమ్మారు, నమ్మి ఆయన సాక్షిగా జీవిస్తున్నారు. ఎట్లా జీవిస్తున్నారు? ప్రాణాలకు తెగించి జీవిస్తున్నారు. ఇది క్రైస్తవ్యము అంటే, యేసు ప్రభు యొక్క అనుచరులు అంటే. ప్రాణాలకు తెగించి దేవుని యొక్క సంఘంగా, విశ్వాసులుగా వీళ్ళు కూడి ప్రార్థన చేస్తున్నారు. దేవుని యొక్క వాక్యము వాళ్ళు వెళ్ళిన చోటల్లా వాళ్ళ జీవితాల ద్వారా, వాళ్ళ నడవడి ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా, వాళ్ళ మాటల ద్వారా దేవుని వాక్యాన్ని వాళ్ళు మోసుకొని వెళ్తున్నారు ప్రతి చోట, వాళ్ళు వెళ్ళిన చోటల్లా. ఇది వాళ్ళు చేస్తున్న పని, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పని. ఆ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది తట్టుకోలేక లోకము వాళ్ళని హింసిస్తూ ఉంది, ఇబ్బంది పెడతా ఉంది, చంపేస్తూ ఉన్నారు. కానీ దేవుడు మాత్రం సంఘాన్ని విడిచిపెట్టల. అందుకే సంఘం యొక్క బలం ఏంటో లోకానికి తెలియదు. సంఘములో ఉన్న శక్తి, ఆ బలం ఏంటో లోకం గుర్తించదు. మన మొఖాలే కనిపిస్తాయి సంఘం అంటే లోకానికి. ఓహో సంఘమా, ఓహో అతనా, మన మొఖాలు చూసి లోకం గుర్తుపెట్ట, వీళ్ళా సంఘం అంటే, ఎలాంటి వీళ్ళ ఆఫ్టర్ వీళ్ళదే ఉంది అన్నట్టుగా లోకం మన గురించి అనుకుంటుంది. కానీ మనలో ఉన్నవాడు ఎవరో, సంఘములో ఉన్నవాడు ఎవరో లోకానికి తెలీదు, కనిపించదు. అందుకే సంఘము కనిపించని అదృశ్య శక్తి. సంఘం అంటే ఏంటో అనుకోమాకండి. అదృశ్యమైన శక్తి, కంటికి కనిపించని పవర్ హౌస్ ఇది సంఘం. ఆ సంఘములో దాగి ఉన్న శక్తి ఏంటంటే, ఈ సంఘము ద్వారా, ఈ సంఘ ప్రార్థన ద్వారా, ఈ సంఘము యొక్క ఆరాధన ద్వారా నీకు అవసరమైనవి అన్నీ పొందుకుంటావు. ఏమేమి అవసరమైనవి? నీ చదువులో కావలసిన జ్ఞాపక శక్తి. నువ్వు స్కూల్ చదువుతున్నావా, కాలేజ్ చదువుతున్నావా? నీ స్కూల్లో, నీ కాలేజీలో నీ పనేంటి? చదువుట. అది ఎలా జరుగుతుంది? నీకు ఆరోగ్యం కావాలి, మంచి జ్ఞాపక శక్తి కావాలి, నీ మైండ్ మంచిగా పనిచేయాలి, నువ్వు చాలా పీస్ఫుల్గా ఉండి, చాలా ప్రశాంతంగా ఉండి మంచిగా చదువుకోవాలి. దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, నీకు ఇచ్చిన వనరులు ఏవైతే ఉన్నాయో అవి ఆప్టిమం లెవెల్లో, అంటే సరి అయిన విధానంలో, అప్రోప్రియేట్గా, అంటే మంచిగా వాడబడాలి, నష్టపరచకుండా చక్కగా వాడబడాలి. ఎలా వాడబడతారు?
లోకం అయితే ఒకవైపు, లోకం ఒకరిని ఇంకో బీగుతుంది, ఇంకోవైపు లాగుతుంది. లోకంలో అనేకమైన అట్రాక్షన్స్, నీకున్న వనరులన్నీ లోకము గుంజేస్తుంది. అవి నువ్వు తప్పించుకోవాలి ఫస్ట్. లోకము యొక్క అట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, లోకము యొక్క ఆకర్షణల నుండి ఫస్ట్ నువ్వు తప్పించబడాలి. నువ్వు మంచిగా చదువుకోవాలంటే, నీ మైండ్ మంచిగా పనిచేయాలంటే. ఇది ఎలా జరుగుతుంది అంటే, దేవునికి హత్తుకొని, దేవుని వాక్యానికి హత్తుకొని సంఘములో నేను నిలిచి ఉండి పని చేయాలి. అప్పుడు దేవుడు నీకు ఇచ్చిన రిసోర్సెస్ చక్కగా పనిచేస్తాయి. నీ మైండ్ చక్కగా పనిచేస్తుంది. నువ్వు కొంచెం చదివావంటే దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. నువ్వు చదివింది కొంచెమైనా ఎగ్జామ్లో పోయి చాలా రాస్తావు. ఎలా రాస్తావు అంటే దేవుడు ఆ జ్ఞానం ఇస్తాడు. నీ కష్టాన్ని, నీ శ్రమను దేవుడు నూరంతలుగా ఆశీర్వదిస్తాడు. నీ చదువు, నీ పని, నీ ఇంట్లో పని, నీ ఉద్యోగంలో పని, నీ బయట బిజినెస్ ఏదైనా ఉండొచ్చు, నీ సేవ ఏదైనా ఉండొచ్చు. నువ్వు కొంచెము మనసు పెట్టి హృదయపూర్వకంగా నువ్వు శ్రమ పడితే, నీ శరీరాన్ని ఉంచి దేవుడు దాన్ని నూరంతలుగా ఆశీర్వదించి లోకంలో ఉన్న వాళ్ళందరికంటే కూడా దేవుడు నిన్ను పైవాడుగా ఉంచుతాడు. ఏమిటి నీలో ఉన్న బలం అంటే, నీ దేవుడు, నీ పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉండి సహాయం చేస్తాడు. ఇక్కడ సంఘానికి అదే జరిగింది. పేతురు గురించి వీళ్ళందరూ ఎలా ప్రార్థన చేస్తున్నారంటే, అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాసక్తితో, చాలా ఆసక్తితో వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు. సంఘానికి కూడా తెలీదు పేతురును విడుదల చేయడానికి దేవుడు దూతను పంపుతున్నాడని. ఎవరికి తెలీదు. దేవుడు దూతను దింపాడు, వెలుగు పంపించాడు. ఎలా ఉందో చూడు ఒకసారి. కీర్తనల గ్రంథము 43వ కీర్తన ఒకసారి చూద్దాం. 43వ కీర్తన 3వ చరణం. జయము అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. ఎక్కడికి తోడుకొని వస్తాయంట? నీ పరిశుద్ధ స్థలమునకు, నీ నివాస స్థలానికి. పేతుర్ని ప్రభుదూత ఎక్కడికి తోడుకొని వచ్చి ఇడిచిపెట్టాడు? 12వ అపొస్తల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనం. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండెను. ఎవరాళ్ళు? దేవుని సంఘం. ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుడు తన దూత ద్వారా ఎక్కడికి నడిపించాడు? సంఘానికి నడిపించాడు పేతుర్ని. సంఘము ఎక్కడైతే కూడి ప్రార్థన చేస్తున్నారో అక్కడికి నడిపించాడు పేతుర్ని దేవుడు తన దూత ద్వారా. తన వెలుగును పంపించాడు, ఆ గదిలో వెలుగును పంపించాడు, ఆ యొక్క సంకెళ్ళు తెంచేశాడు పేతుర్ని. అవన్నీ ఈ 12వ అధ్యాయం చూడండి, అపొస్తల కార్యంలో 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. గేట్లన్నీ తెరుచుకుంటున్నాయి. చాలు, గేట్లన్నీ తెరుచుకుంటున్నాయి, వాటంతట అవే తెరుచుకుంటున్నాయి. ఎవరు ఎక్కడుండి రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారో అర్థం కావట్లా. ఈ రిమోట్ ఎవరు? ఎందుకంటే ఇప్పుడున్న జ్ఞానం, మన జ్ఞానం మామూలు జ్ఞానం కాదు కదా, కంప్యూటర్ యుగం కదా. ఎవరో ఎక్కడో కూర్చొని ఉండి రిమోట్ చేస్తున్నారులే, రిమోట్తో ఆపరేట్ చేస్తున్నారటుందిలే అని అంటాం. దేవుడు గేట్లన్నీ ఓపెన్ చేసి ఉంచుతున్నాడు. ఏం చేస్తున్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయం, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18-19 వచనాలు చూడండి ఒకసారి. నీవు భూలోకమందు దేన్ని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేన్ని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. చూడండి, అక్కడ సంఘానికి ఉన్న పవర్ చూడండి. పాతాళలోక ద్వారాలు దాని ఎదుట నిలవు. అక్కడ భూలోకంలో నువ్వు ఏం బంధిస్తావు పరలోకంలో బంధించబడితే, భూలోకంలో నువ్వు ఏది ఓపెన్ చేస్తావు పరలోకంలో అది ఓపెన్ అవుతుంది. దేవుడు తన దూతను పంపించి ఇక్కడ గేట్ ఓపెన్ చేయించాడు, జైలు గేట్ ఓపెన్ చేయించాడు. అన్నీ ఓపెన్ అయిపోతున్నాయి వాటంతట అవే. మొత్తం మానవ ప్రయత్నం, మానవ సహాయం లేకుండానే ఇవన్నీ జరిగిపోతున్నాయి. సంఘము యొక్క శక్తి, బలము ఇది లోకానికి తెలియదు. సంఘములో ఉన్న శక్తి ఏంటో, సంఘములో ఉన్న బలం ఏంటో లోకానికి తెలియదు. ఇది ఎవరు గ్రహించగలరంటే
దేవుణ్ణి ఎరిగిన వారు మాత్రమే, దేవుని యొక్క కార్యాలని రుచి చూసిన వారు మాత్రమే అది గ్రహించగలరు. కాబట్టి దూత చేత పేతురు విడుదల పొందాడు. విడుదల పొంది పేతురుకు కూడా అర్థం కాలేదు, ఎవరో మనిషి వచ్చి నన్ను పట్టుకుపోతున్నాడు అనుకుంటున్నాడు అతను. 11వ వచనం చూడండి, 12-11. ప్రభుదూత తనను పంపి హేరోదు చేతిలో నుండి యూదులను ప్రజలు నాకు చేయ ఉద్దేశించిన వాటినన్నింటి నుండి నన్ను తప్పించి ఉన్నాడని ఇప్పుడు నాకు నిజముగా తెలియనని అనుకునేను. అప్పుడు తెలిసింది పేతురుకి. అప్పుడు దాకా పేతురు కూడా ఎవరో వచ్చారులే, ఒక మనిషి నన్ను ఇడిపించుకొని తీసుకుపోతున్నాడులే అని అనుకుంటున్నాడు, కళ అనుకుంటున్నాడు, కళ్ళలో ఇదంతా జరుగుతుందిలే, ఇదంతా దర్శనంలే అని అనుకుంటున్నాడు. నిజంగా బయటికి తీసుకొచ్చి ఆ వీధిలో ఎక్కడైతే ప్రార్థన, ఎవరింట్లో అయితే ప్రార్థన నడుస్తుందో ఆ వీధిలోకి తీసుకొచ్చి ప్రభు దూత అతను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అప్పుడు తేరుకున్నాడు పేతురు, ఇది కళ కాదు, దర్శనం కాదు, ఇది నిజంగా జరిగింది. ఆశ్చర్యకరమైన విషయాలు ఇవన్నీ మొత్తం. కాబట్టి ఇక్కడ సంఘము ద్వారా దేవుడు జరిగించే కార్యాలు ఇవి చాలా అద్భుతమైనవి అనే విషయాన్ని తెలుసుకోవాలి. దీని ద్వారా జరుగుతుంది ఏంటంటే 12వ అధ్యాయం 24వ వచనం చూడండి. దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. దేవుని వాక్యము లోకంలోనికి వెళ్ళిపోతుంది. ప్రపంచ నలుమూలల దేవుని యొక్క వాక్యము వెళ్ళిపోతూ ఉన్నది. దేవుడు పేతురుని విడిపించాడు, సంఘంలోనికి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ చెదిరిపోయి తర్వాత ఆయా ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించుకుంటూ వచ్చారు. ఇదే అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం చూద్దాం. 8వ అధ్యాయం 1వ వచనం. యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. ఎందుకు? సంఘము హింసించబడుట ద్వారా. హింసించబడ్డప్పుడు వీళ్ళు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళిపోయారు. ఆ విధంగా నలుమూలల చెదరిపోయారు. ఇక్కడ అపోస్తలులు తప్ప మిగతా వాళ్ళందరూ, అపోస్తలులు కూడా తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు, ఒక్కొక్క దేశానికి వెళ్ళారు వాళ్ళు. అపోస్తలులు కూడా చెదిరిపోయి అక్కడ ఉన్న సంఘంలో విశ్వాసులు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి చెదిరిపోయి ఏం చేస్తున్నారు? వీళ్ళు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి. వీళ్ళు మోసుకొని పోయినది ఏంటంటే లోకానికి దేవుని వాక్యము మోసుకొని పోయారు. ఆ దేవుని వాక్యాన్ని మోసుకొని పోవటం ద్వారా ఈరోజు ప్రపంచంలో దేవుని యొక్క సువార్త అన్ని ప్రాంతాలకు, అన్ని చోట్ల, అందరి ప్రజల మధ్యకు చేరింది. ఒక సంఘము చేసే పని ఏంటంటే వాక్యము ఏ విధంగా విస్తరించబడుతుంది, వాక్యము ఏ విధంగా ప్రబలబడుతుంది, ఒక చోట నుంచి ఇంకో చోట, అన్ని చోట్లకు వ్యాపించాలి వాక్యం. మామూలుగా వెళ్ళమంటే మనం వెళ్తావా? లేదు, వెళ్ళం. అందుకు దేవుడు ఏదో ఒక సమస్య పెడతాడు, ఏదో ఒక సమస్య పెట్టి పంపిస్తాడు. సంఘము శ్రమల పాలైంది, హింసకు గురైంది. ఆ హింసకు గురవటం వల్ల వీళ్ళు ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళిపోయారు, వేరు వేరు ప్రాంతాలకు. ఆ విధంగా సువార్త వ్యాపించింది. అపోస్తలులందరూ ఆయా దేశాలకు వెళ్ళారు. మన దేశానికి తోమా వచ్చాడు అప్పుడు క్రీస్తు శకము 52, 54 ఆ ప్రాంతాల్లో, 2000 సంవత్సరాల క్రితం సంగతి. అలా ఒక్కొక్క దేశానికి చెదిరిపోయారు. ఆ విధంగా సువార్త వ్యాపకం జరిగింది. దీంట్లో దేవుడు తన దూతల్ని డైరెక్ట్గా దింపాడు. ఆయా ప్రాంతాలకు వీళ్ళని పంపించి చేయటానికి, వాళ్ళకు హెల్ప్ చేయటానికి, వాక్యం ప్రకటించబడ్డ వాక్యం ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతం తీసుకెళ్ళటానికి, సంఘము ద్వారా దేవుడు తన కార్యాన్ని జరిగించుకోవటానికి దేవుడు పైనుండే దేవుడు పనిచేశాడు. అసాధారణమైన రీతిలో పనిచేశాడు. ఇప్పటికీ కూడా దేవుడు ఆ కార్యము చేస్తూనే ఉంటుంటాడు. ఎందుకంటే మనం అనుకుంటుంటాం దేవుడు అప్పుడు అద్భుతాలు జరిగించాడు, ఇప్పుడు అద్భుతాలు అంటే మన దృష్టిలో మనం ఏదో అనుకుంటాం అద్భుతాలు. మనకు కనిపించే మనుషులే, దేవుడు మనుషులు పంపించే మనకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. మన పక్కన వాళ్ళు అంటే మనకు మొక్కలు తెలుసు. వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఎవరో తెలియదు మనకి,
దేవుడు పంపిస్తాడు. వాళ్ళు మనుషులే, మనకు కావాల్సింది ఇచ్చిపోతూ ఉంటారు. తర్వాత మళ్ళీ వాళ్ళు ఎటు వెళ్ళిపోతారో మనకు తెలియదు. చాలా రకాలుగా దేవుడు పనిచేస్తూ ఉంటుంటాడు. ఇక్కడ విషయం ఏమిటంటే, సంఘము ద్వారాగా దేవుడు తన అద్భుత కార్యాలని జరిగించుకొని సంఘాన్ని పోషిస్తూ, సంఘాన్ని విస్తరింపచేస్తూ, తన వాక్యాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్తూ ఉంటుంటాడు. ఇప్పుడు మనం కూర్చున్న వాళ్ళలో స్టూడెంట్స్ ఉన్నారు, వర్కింగ్ మెన్ ఉన్నారు, వర్కింగ్ విమెన్ ఉన్నారు, దేవుని వాక్యాన్ని అందించేవాళ్ళు ఉన్నారు, ఇంట్లో గృహిణీలుగా ఉండేవాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. అందరు ఎవరి పనులు వాళ్ళు వెళ్తూ ఉంటుంటారు. ఇంట్లో పనులు ఇంట్లో, బయట పనులు బయట, చదువుకునే అన్నీ. మెయిన్ మోటో ఏంటి, ఉద్దేశం ఏంటి? క్యారియర్స్. ఏం క్యారియర్సు? క్యారేజ్ బాక్స్ క్యారియర్సా? దేవుని వాక్యాన్ని మోసుకునే పోయే క్యారియర్స్. అసలు విషయం ఏంటంటే, మనం చదువుకున్నా, పని చేసినా, సేవ చేసినా, ఇంట్లో గృహిణులుగా ఉన్నా, బిజినెస్ చేసినా, ఏ పని చేసినా మన ఉద్దేశం ఏంటంటే మనం మోసుకొని పోయేవాళ్ళంగా ఉండాలి. ఏం మోసుకొని పోయేవాళ్ళం అంటే చాడీలు మోసుకొని పోయేవాళ్ళం కాదు. ఏం మోసుకొని పోయేవాళ్ళం ఉంటారు? నీకు తెలుసా అక్కడ ఏం జరిగిందో, ఇవన్నీ మోసుకొని పోతుంటాం. దానివల్ల వచ్చేది ఏంది, ఒరిగేది ఏంది? ఏం లేదు. ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉంటాం, సమాచార శాఖ. ఉపయోగం ఉంది అక్కడ? మనము మోసుకొని పోవాల్సింది ఏంటి? దేవుని వాక్యం. దేవుడు మనల్ని పెట్టింది దేవుని వాక్యాన్ని మోసుకొని పోవటానికి. ఏదో ఒక మాటలు మాట్లాడి ఆ మాట మధ్యలో దేవుని వాక్యం దూరిసి వాళ్ళకి తెలియకూడదు, మళ్ళీ మొత్తం మంది ఎక్కించినట్టు చేయాలి. ఆ మధ్యలో దేవుని వాక్యం దూరిసి వాళ్ళకి అర్థం కాదు కూడా. లాస్ట్కు తేరుకుని, అమ్మా ఎంత తెలియగలరు వీళ్ళు, మాటల్లో దింపి దాని మధ్యలో దేవుని వాక్యాన్ని పార్సల్ చేసి ఇచ్చారు నాకు. తర్వాత అర్థమవుద్ది వాళ్ళకి. ఎప్పుడు? వెలిగింపబడినప్పుడు, దేవుని వెలుగు నింపుకున్నప్పుడు దేవుడు ఆ విధంగా పనిచేస్తాడు. కాబట్టి మనము సంఘంగా పనిచేయాలి. దేనిగా పనిచేయాలి? సంఘముగా పనిచేయాలి. సంఘము అంటే ఏంటి? విశ్వాసుల యొక్క సమూహము. ఈ బిల్డింగ్ కిందకు వచ్చి ఇక్కడ కూర్చుంటేనే సంఘం అనుకోమాకండి. ఎక్కడున్నా మన వాయిస్ వినపడతా ఉండాలి. మనం చేసే ప్రార్థన సంఘంగా, మన మాటలు వినపడతా ఉండాలి. సమూహంగా మనం ఎక్కడ కూడుకున్నా, ఇంట్లో ఉన్నా, ఎక్కడ కూడుకున్నా, ఆన్లైన్లో కూడుకున్నా, ఎక్కడ కూడుకున్నా మన వాయిస్ వినపడతా ఉండాలి సంఘంగా. ఈ వాక్యము, నోటితో వచ్చే దేవుని వాక్యం, ఇదే మనల్ని బలపరుస్తుంది, మన అవసరాలు తీరుస్తుంది. అలాగే దేవుని ప్రణాళికలో ఇంకెందరైతే రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొస్తారు. ఇది సంఘము యొక్క పని. సంఘము తన పని తాను నెరవేర్చుకుంటాడు. ఎవరి ద్వారాగా? మన ద్వారా. కాబట్టి మనం ఎవరము? సంఘము యొక్క అంగములు. వీఆర్ ది మెంబర్స్ ఆఫ్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. సంఘము యొక్క మనం అంగములు, దేవుని యొక్క సంఘానికి చెందిన అంగములు మనం. ఒక్కొక్క పార్ట్ మంది, ఒక్కొక్కళ్ళది రకరకాల పార్ట్స్ ఉన్నాయి మనకి. దేవుడు ఇచ్చిన పనులు, రకరకాల భాగాలు మనకి ఇచ్చాడు దేవుడు ఈ లోకంలో, పనులు. దాని ద్వారా దేవుని యొక్క పని మనము చేయాల్సి. కాబట్టి గుర్తుంచుకోండి, స్టూడెంట్స్గా ఉన్నవాళ్ళు, మీరు స్టూడెంట్ మిషనరీస్. ఏ మిషనరీసు? స్టూడెంట్ మిషనరీస్. మీరు మీ పొలం దున్నాలి. ఏంటి మీ పొలం అంటే? మీ స్కూలు, మీ కాలేజీ, మీ పొలం. దాంట్లో మీ పని ఏంటంటే ఫ్రెండ్స్ మధ్యనే ఉంటారు. కానీ ఎవరు మీరు? మేము జిగిరి దోస్తులు. ఎవరు దోస్తులు? యేసయ్య దోస్తులుగా ఉండాలి. అక్కడ గుర్తుపెట్టుకోండి. బాయ్ ఫ్రెండ్స్ రా, మనం రెండ్రా అని చెప్పి కొడితే ఏటో పోయారు. యేసయ్య బిడ్డలు, మనం యేసయ్య పిల్లలము. యేసయ్య పిల్లలంగానే మనము మనకిచ్చిన చదువు, స్కూలు, కాలేజీ, ఆ క్యాంపస్లో ఏం చేయాలి? మన చదువు ద్వారాగా యేసయ్య బిడ్డలంగా మన చదువులో చూపించాలి. అప్పుడు మన ఫ్రెండ్స్ చూస్తారు, నీ స్నేహితులు చూస్తారు. అబ్బా నీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయి బాయి అంటారు. నువ్వు భలే ఉద్యోగం కొట్టుకున్నావు బాయి అంటారు. ఏంది బయ్యి అంటే? ఏం లేదు బాయ్, నా బాయ్ పైన ఉన్నాడు బాయ్ అంటారు. మొత్తం
అది అది యేసు ప్రభు నా భాయి, ఆ భాయి ద్వారాగా నేను ఇవన్నీ చేస్తున్నాను. ఆ విధంగా పనిచేయాలి. ఆ విధంగా అన్నిట్లో అంతే, అన్ని రంగాల్లో ఎక్కడున్నా సరే. కాబట్టి సంఘము ద్వారా దేవుని వాక్యము ప్రబలమవుతుంది. సంఘం ద్వారా దేవుని వాక్యం వ్యాపించి అనేకులను ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ పనిలో మనము ఉండాలి. ఈ పని ద్వారాగా ఏదో సామెత ఉంటుంది కదా, మన తెలుగు సామెత, స్వామి కార్యము స్వకార్యము. స్వామి కార్యము జరుగుతుంది, స్వకార్యము జరుగుతుంది. స్వామి కార్యము చేయకుండా ఒట్టి స్వకార్యంకి మిగిలితే మన కార్యాలు జరగవు అప్పుడు. అందుకే యేసయ్య మనల్ని ఎందుకు పంపించాడు ఈ భూమి మీద, ఆ కార్యము అనేది ముందు మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఆ కార్యాన్ని దృష్టిలో పెట్టుకొని చదవాలి, పనిచేయాలి, కష్టపడాలి. ఆ కార్యములో మన కార్యం కూడా జరిగిపోద్ది. మనకు తెలియకుండానే మన కార్యం జరిగిపోద్ది. వద్దన్నా కూడా దేవుడు ఇస్తూ ఉంటుంటాడు మనకి. ఏం చేయాలో కూడా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మనకు ఉండదులే. ఎందుకంటే దేవుడు సంఘం ద్వారా అన్నీ చేస్తూ ఉంటుంటాడు, అన్నీ ఖర్చు పెడతా ఉంటుంటాడు దేవుడు. మనకున్నది సంఘం ద్వారా దేవుడు అందరికి పంపిస్తూ ఉంటుంటాడు. కాబట్టి మనము దేవుని సంఘము అనే విషయం గుర్తుపెట్టుకొని ఆసక్తితో, అత్యాసక్తితో ప్రార్థన చేసేవాళ్ళంగా, దేవుని వాక్యాన్ని మనం మోసుకొని పోయేవాళ్ళంగా ఆయా రంగాలలో మనము ఉండాలని, ప్రభు ఆ విధంగా మనల్ని బలపరిచి ఆయన రాకడ పర్యంతం వరకు మన చేత పని జరిగించాలని కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల మా ప్రభువ, అపారమైన మీ కృపను బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, సంఘము ద్వారా మీరు ఎలాంటి అద్భుత కార్యములు జరిగిస్తారో అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు. అసాధారణమైన రీతిలో సంఘం ద్వారా మీరు పనిచేసే దేవుడు, సంఘము ద్వారా మీరు అద్భుత కార్యములు జరిగించే దేవుడు అవుతండి. మా మానసిక, భౌతిక, ఆధ్యాత్మిక అక్కర్లన్నీ కూడా ఆ సంఘ పరిచర్య ద్వారానే తీర్చబడతాయని మీరు మా గమనానికి తీసుకొచ్చిన లేఖన భాగములను బట్టి వందనాలు. మమ్మల్ని బలపరచండి, దీవించి ఆశీర్వదించండి. నీ రాకడ పర్యంతం వరకు మీరు మాకిచ్చిన పని, ఈ వాక్యాన్ని నలుగురికి మేము మోసుకొని పోయేవాళ్ళంగా, మా చదువుల్లోనూ, మా ఉద్యోగాల్లోనూ, మా బిజినెస్లోను, మా సేవలను, మా ఇంటి పనుల్లోనూ, అన్ని విషయాల్లో ప్రభువా మీరే మాకు తోడై ఉండి బలపరిచి సహాయం చేయండి. వాక్యాన్ని మోసుకొని పోయేవాళ్ళంగా, నీ వాక్యాన్ని ప్రభువా మేము నలుమూలలా వ్యాపింపచేసేవాళ్ళంగా, సంఘాన్ని మేము విస్తరింపచేసేవాళ్ళంగా, నీ రాకడ పర్యంతం వరకు ఆ పనిలో మేము ఉంటకు సహాయం చేయండి, బలపరచమని ఈ దయగల హస్తలకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.